ఈ కేసును చీమకుర్తి పోలీసులు ఛేదించారు. ఈ నెల 12వ తేదీన నగేష్ అనే వ్యక్తికి సంబంధించిన షాప్ లో 37 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి, నగదును దుండగులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆధునిక పరిజ్ఞానంతో అతి తక్కువ సమయంలో నేరస్తుడిని పట్టుకున్నారు. వారి దగ్గర నుండి చోరీ సొత్తును 100% రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు. నగేష్ బాబు అనే వారింట్లో దొంగతనం జరిగి దాదాపు 34 సవర్లు గోల్డ్, దాదాపు 6 లక్షల రూపాయల క్యాష్, అట్లాగే 1.5 kg సిల్వర్ థెఫ్ట్ అయిందని చెప్పి మనకు సమాచారం వచ్చిన మీద ఎస్డిపిఓ ఒంగోలు, సిఐ చీమకుర్తి వాళ్ళకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా, ఎస్ఐ సంపత్, మిగతా స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రాథమికంగా విచారించిన దాని మీద మనకు వచ్చినటువంటి అఫెండరు పైన రూఫ్లోంచి కిందకు వచ్చి అఫెన్స్ చేసినట్లుగా మనకు ప్రాథమికంగా తెలిసింది. అందరు కూడా మొత్తం ఒక 5 టీమ్స్ దాకా పెట్టుకొని దీని మీద ఎఫర్ట్ చేయడం, అట్లా మా ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కూడా వాళ్ళ టెక్నికల్ టీమ్ తోటి, టూల్స్ టీమ్ తోటి సీన్ అంతా కూడా ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసి సీన్ ప్రిజర్వేషన్ ప్రాపర్గా చేసిన దాని మీద మనకు ఆ రోజు మంచి లీడ్ రావడం జరిగింది. కొత్తపేట బజార్లో ఉన్నటువంటి నగేష్ బాబు కులగణన